ఆంధ్రప్రదేశ్‌లో పీపీపీ విధానం పైన ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తున్నప్పటికీ గూడా, ప్రభుత్వం ఇప్పుడు 50% ఏమో ప్రైవేట్‌కు, 50% ఏమో ఎన్ఆర్ఐలకు సంబంధించిన స్టూడెంట్స్‌కి కోటా అని చెప్పి నిన్న క్యాబినెట్ అయితే ఆమోదించింది. దీన్ని ఎలా చూడాలంటారు? ఖచ్చితంగా ఇప్పుడు ఏ శాతం ఏ కోట ఎవరికైనా సరే ఫీజులు కట్టించుకుంటారా కట్టించుకోరా. గవర్నమెంట్ స్కూల్ అయితే గవర్నమెంట్ కాలేజ్ అయితే ఫీజులు కట్టించుకోదు. పోనీ ఎందుకు ఇంత ఉత్తరాంధ్ర ప్రాంతం ఉంది మాకు. ఇక్కడ కేజీహెచ్ ఒకటే సంజీవిని ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఒరిస్సా నుండి కూడా వచ్చి ఇక్కడే వైద్యం చేయించుకుంటారు. ఎందువల్ల ఇక్కడ చేయించుకుంటారు? వాట్ ఈస్ ద స్టోరీ బిహైండ్ కేజీహెచ్? వాట్ ఈస్ ద బ్యాక్ బోన్ బిహైండ్ కేజీహెచ్? దేర్ ఇస్ ఆంధ్ర మెడికల్ కాలేజ్. ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఉండబట్టి అది బోధన ఆసుపత్రి కింద, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కింద కేజీహెచ్ ద్వారా కొన్ని వేల లక్షల మంది వైద్యం పొందుతూనే ఉన్నారు తరతరాలుగా కూడా. అటువంటిది ఇంత ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఒకే ఒక్క హాస్పిటల్ ఉంటే ఇది కాదు పరిపాలన అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక విజయనగరానికి ఒక మెడికల్ కాలేజ్ ఇచ్చారు, పాడేరుకు ఒక మెడికల్ కాలేజ్ ఇచ్చారు, నర్సీపట్నానికి ఒక మెడికల్ కాలేజ్ ఇచ్చారు. ఇది కాకుండా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఇచ్చారు. ఇవన్నీ ఇస్తే ఏమవుతుంది? అక్కడెక్కడో అడవి బిడ్డలు, గిరిజన బిడ్డలు కొండలు వాగులు వంకలు దాటుకుంటూ కింద కేజీహెచ్కి రావాల్సిన పని లేదు. పైన ఉన్నటువంటి పాడేరు మెడికల్ కాలేజ్ సంబంధించిన హాస్పిటల్కి వెళ్తారు, బ్రహ్మాండమైనటువంటి ట్రీట్మెంట్ తీసుకుంటారు. రెండోది ఆ చదివేటటువంటి పిల్లలందరూ కూడా ప్రభుత్వ వైద్య కళాశాలలు అయితే రూపాయి ఖర్చు లేకుండా వాళ్ళ యొక్క టాలెంట్ తో వాళ్ళు వస్తారు. సరే ఎన్ఆర్ఐ కోటా ఓ 10% 15% ఉంటే ఉండొచ్చు, అది ఎక్కడైనా కామన్. అంతే తప్ప మొత్తం కూడా ప్రైవేట్ పరం చేయడం అనేటువంటిది పరమ దుర్మార్గం. ఖచ్చితంగా ఖచ్చితంగా దీనికి సంబంధించి భవిష్యత్తులో తీవ్రమైనటువంటి పరిణామాలు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఎదుర్కొంటది. ఈ ప్రభుత్వాన్ని యొక్క నాశనానికి పునాది పడిందే పీపీపీ విధానం నుండి మాత్రం నేను స్పష్టంగా చెప్తాను. అంటే ఈ ప్రైవేటీకరణ మెడికల్ కాలేజీలకు సంబంధించి కూడా 33 సంవత్సరాలు మొదట లీజ్ ఇస్తారు. తర్వాత మరో 33 సంవత్సరాలు పొడిగించే అవకాశాలు ఉన్నాయంటున్నారు. అయితే ఇది అంటే అప్పటికి ఎవరు రాజో ఎవరు మంత్రో అంటే పూర్తిగా అనుకూల సంస్థలకు కట్టబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయంట. ఖచ్చితంగా రండి. వాళ్ళ తాలూకా అన్యాయులు ఎవరుంటారో, వాళ్ళ తాలూకా మనుషులు ఎవరైతే ఉంటారో ఈ యొక్క ప్రభుత్వం పరిపాలన చేయట్లేదు కానీ కేవలం పంచుకోవడం తినుకోవడం చేస్తున్నారు. అందులో భాగంగానే ఇది ప్రభుత్వ ఆస్తి. ఒక మెడికల్ కాలేజ్ అంటారంటే ఇట్స్ నాట్ జస్ట్ కాంక్రీట్ వాల్స్. అందులో ఎంత ఎక్విప్మెంట్ ఉంటుంది, ఎంత పిల్లల భవిష్యత్తు ఉంటుంది, కొన్ని తరాలకు సంబంధించినటువంటి ఆరోగ్య వైద్య వ్యవస్థ నిర్మించే కార్యక్రమం. దాన్ని నువ్వు తీసుకెళ్లి ప్రైవేట్ పరం చేస్తున్నావు అంటే అంతకన్నా దుర్మార్గమైనటువంటి చర్య ఉంటుంది. ఆ ఆలోచన ఎందుకు వచ్చిందంటే ఈ కాలేజీలన్నీ పూర్తయితే ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారి కంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారిని వైద్య ఆరోగ్య రంగంలో దేవుడిగా కొలుస్తారు. రాజశేఖర రెడ్డి గారిని దేవుడిగా కొలుస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు అంత తండ్రిని మించిన తనయుడిగా ఖచ్చితంగా ఆయన ఉద్భవిస్తాడు. సో ఆయన యొక్క శక్తినో ఆయన యొక్క పేరు ప్రఖ్యాతలను ఆపాలనేటువంటి ఉద్దేశంతోనే ప్రైవేట్ పరం చేస్తున్నారు తప్పితే జగన్మోహన్ రెడ్డి గారి మీద చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి కక్షనో కోపాన్నో కార్పణ్యాన్నో ప్రజల పాలిట శాపంగా మారుస్తున్నారు ఈ యొక్క పాలకులు. కాబట్టి నో డౌట్ పంచుకోవడానికి పీపీపీ తప్పితే అయితే పంచుకోవటం లేదా ప్రజల ప్రాణాలను పైకి పంపించేయటం. ఎందుకంటే డబ్బులు కట్టకపోతే ప్రైవేట్ వాళ్ళు ఎవరు చేయరు కదా. ఇప్పుడు ఇదే విశాఖపట్నంలో నేను మీకు ఇందాక చెప్పాను, అది అలాగే విశాఖపట్నంలో ఆంధ్ర మెడికల్ కాలేజ్ కేజీహెచ్ ఉంది, అలాగే గాయత్రి మెడికల్ కాలేజ్ గాయత్రి హాస్పిటల్ ఉంది, ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ ఎన్ఆర్ఐ హాస్పిటల్ ఉంది, ఇంకా మెడికల్ కాలేజ్ హాస్పిటల్స్ ఉన్నాయి. అక్కడ ఎక్కడికన్నా వెళ్తే మర్చిపోయారు గీతం మెడికల్ కాలేజ్ గీతం హాస్పిటల్ ఉంది. ఎక్కడికన్నా వెళ్తే మహా అయితే ఓపీనో లేదా డెంటలో ఫ్రీగా వాళ్ళ ఎక్స్పీరియన్స్ కోసం క్యాంపులు పెడతారు తప్పితే సగటు పేదవాడో బేదవాడో కార్మిక కర్షక భేద బడుగు బలహీన వర్గాల వారు ఎవరైనా వెళ్తే వాళ్ళకి ఫ్రీగా ఆపరేషన్లు చేస్తారండి వీళ్ళు ఎవరన్నా? వాళ్ళ పిల్లలకు ఫ్రీగా ఎవరైనా వీళ్ళు చదివిస్తారా? గీతంలో ఎంతమందికి ఫ్రీగా ఇస్తున్నారు చెప్పండి సీట్లు? సో ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి అన్ని కూడా ఆ వాస్తవాలకు చాలా దూరంగా సత్య దూరమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు తప్పితే ఇవేం వాస్తవాలు కాదు. ప్రజలందరికీ ఈ విషయం అర్థమైంది. కాబట్టి 1,000,000 సంతకాల కార్యక్రమం ఒక మహోద్యమంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అద్భుతంగా జరుగుతుంది. ఒక ప్రజా ఉద్యమంగా మారింది 1,000,000 సంతకాల ఉద్యమం.